విజయవాడలో భారీ వరదల కారణంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వరద ప్రవాహానికి మునిగిపోయిన 3 పడవల్లో ఒకదానిని బయటకు తీసింది ప్రభుత్వం. గత వారం రోజులుగా బోట్లను తొలగించడానికి 3 సంస్థలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. 2 రోజుల క్రితం ఒక పడవ నీళ్లలో నుంచి పైకొచ్చినప్పటికీ దాన్ని కదిలించలేకపోయాయి. 3 ప్రధాన సంస్థలు ఎట్టకేలకు ఒక పడవ కదలడంతో ప్రభుత్వం 3 సంస్థల ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, గ్యాస్ స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కూడా ఉత్కంఠంగా కొనసాగుతున్న పడవల ఆ పరిస్థితి ఒక దరికి చేరిందని చెప్పుకోవచ్చు. పడవ కూడా దరికి చేరబోతుంది కొద్దిసేపట్లో. అయితే ముఖ్యంగా తీసుకుంటే ఈ నెల 1వ తారీఖు గత నెల 30వ తారీఖు నెల 1వ తారీఖు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రకాశం బ్యారేజీకి వచ్చిన భారీ వరద ప్రవాహానికైతే 4 ప్రధాన బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ కెనాల్స్ ని ఢీకొన్న పరిస్థితి ఉంది. ఈ కెనాల్స్ ని ఢీకొన్న సమయంలో ఆ 2 ప్రధాన ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా దెబ్బతిన్న గేట్లను కూడా మరమ్మతులు చేసి వాటిని పరిసరంలోకి తీసుకొని వచ్చారు. అయితే అలాగే ఏదైతే 3 ప్రధాన పెద్ద బోట్లకు సంబంధించి కూడా వచ్చి వరద ప్రవాహానికి గేట్లు కొట్టుకున్న సమయంలో ఒక పడవ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరొక 2 పడవలు ఆ గేట్ల దగ్గరే బోర్ల పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే గత వారం రోజులుగా కూడా 3 సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ 3 ప్రధాన బోట్లను ఒక చిన్న బోట్లను బయటకు తీసుకురావడానికి. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ పడవను బయటకు తీసుకొచ్చేందుకు అవిసరంగా కష్టపడుతున్న ఆ సంస్థలకు మాత్రం నేడు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 3 ప్రధాన పెద్ద బోట్లలో ఒక బోటుని కొద్దిసేపటి క్రితం అధికారులు అయితే కదిలించగలిగారు. వారం రోజులుగా అవిసరంగా కూడా గవర్నమెంట్ గాని ఏదైతే 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు గాని తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నప్పటికీ నిన్న కొంత మేరకు ఒక పడవని నీళ్లలో నుంచి పైకి తీసుకొచ్చినప్పటికీ కదిలించలేకపోయారు. ఈ కదిలించలేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవని ఆ ఒడ్డుకి చేర్చాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్నపానాయాలు కూడా మానే అధికారులు కష్టపడతా ఉన్నారు. అలాగే 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా షిఫ్ట్ వారీగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వారం రోజులుగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ ఎట్టికేలకు అధికారులు కష్టం ఫలించిందని చెప్పుకోవచ్చు. 3 సంస్థలకు సంబంధించిన 3 ప్రజలు ఎవరైతే 3 సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు ఆ కష్టానికి కూడా ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత వారం రోజులుగా ఇంచు కూడా కదిలించలేని పడవని కొద్దిసేపటి క్రితమే ఒక పడవనైతే కదిలించారు. ఎట్టికేలకు ఆ పడవని ఒడ్డుకి చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇంకొక అరగంట గంట లోపు ఆ పడవని ఒడ్డుకి తీరం దాకా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే అధికారులు గత వారం రోజులుగా కూడా అవిసరంగా కష్టపడుతూ కూడా అడుగులు ముందుకేస్తూ పడవల్ని ఒడ్డుకు చేర్చాలని కష్టపడుతున్న పనితీరుకు కొంతమేరకు మేలు జరిగింది, కొంతమేరకు సంతోషకరంగా ఆ వార్తను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పడవ అక్కడి నుంచి కదిలిన క్షణంలో ఆ అధికారుల కళ్ళల్లో గాని ఈ 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు గాని వారి కళ్ళల్లో ఆనందం వర్ణనాతీతం. గత వారం రోజులుగా కూడా అన్నహారాలు నిద్రాహారాలు కూడా. నాగేశ్వర్, ఇప్పుడు గత వారం రోజులుగా బోట్లను తొలగించడానికి 3 సంస్థలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి కదా. ఇప్పటికే ఒక బోట్ తీశారు, మరి ఇంకో 2 ఎప్పుడు తీసే అవకాశం ఉంది? ఏదైతే ఆ 3 బోట్లకు సంబంధించి కూడా ప్రధానంగా 3 బోట్లు బాగా హెవీ వెయిట్ తో కూడుకున్న 3 బోట్లను కూడా అధికారులు ఒక్క రోజులో బయటికి తీయొచ్చు అన్న కోణంలో అయితే అధికారులు రంగంలోకి దిగి అబ్బులు అనే ఆ సంస్థతో ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఒక్క పడవను కూడా కదిలించలేకుండా స్థితిలో మరొక 2 సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే అబ్బులు టీం గాని
సీ లైన్ డైవింగ్ సర్వీసెస్ అనే ఆ టీం గాని, అలాగే మరొక మూడో సంస్థ ప్రధాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మూడు సంస్థల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎక్కడా కూడా అధికారులు వారం రోజుల నుంచి కుస్తీ పడుతున్న నేపథ్యంలో పడవ ఎందుకు ఆ పైకి రావట్లేదు, ఎందుకు పడవ కదలించట్లేదు అనేది శాస్త్రీయంగా కూడా అధికారులకు అర్థం కాక తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది. ఒక పడవని ఎందుకు కదిలించలేకపోతున్నాం, ఈ నేపథ్యంలో ఒక పడవలో మొత్తం నీటితో ముంచి ఆ పడవని లాగే ప్రయత్నం చేశారు, ఆ బెలూన్లతో ఎయిర్ బెలూన్లతో లాగే ప్రయత్నం చేశారు. అలాగే పడవలకి కొన్ని పడవల తాళ్ళు సహాయంతో కట్టేసి లాగాలనే ప్రయత్నం చేసి రకరకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఒక్క పడవ కూడా కదలని పరిస్థితి ఉంది. మొత్తానికి వారం రోజుల తర్వాత మొదటి పడవ కదిలిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఒకటి ఉంది స్పందన. ఏదైతే ఒక పడవ కదిలించిన నేపథ్యంలో ఆ పడవ ఎక్కడుంది ఏందనేది పూర్తి స్థాయిలో తెలిసిన నేపథ్యంలో ఆ పడవని బయటికి లాగటానికి వారం రోజులు పట్టింది. అయితే ప్రధానంగా ఇంకొక 2 పడవలు ఉన్నాయి. ఈ 2 పడవలలో ఒక పడవ గేటుకి ఇప్పటికి కూడా ఢీకొని ఆ గేటుకు ఆనుకునే ఉన్న నేపథ్యం. దాన్ని బయటకు తీయాలంటే చాలా కష్టతరం. ఇంకా ప్రధాన సమస్య అధికారులు తగలబట్టుకునే సమస్య మూడో బోటు. ఆ మూడో బోటు నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి ఉంది, మరొక చిన్న బోటు మునిగిపోయిన పరిస్థితి ఉంది. చిన్న బోటుని ఎట్టికేలకు బయటికి తీయగలుగుతామనే నమ్మకం ఉన్నప్పటికీ ప్రధానంగా మూడవ బోటు పెద్ద బోటు ఆ నీళ్ళల్లో ఎక్కడ ఉందనేది కూడా ఇప్పటికీ జాడ తెలియని పరిస్థితి ఉంది. ఆ గేటు తీయటానికి మాత్రం ఖచ్చితంగా మరొక వారం 10 రోజులు, ఆ పడవ తీయటానికి మరొక వారం 10 రోజులు అయితే పట్టే పరిస్థితి కనపడతా ఉంది.